కార్మికుల యొక్క సమస్యలు, కార్మికుల యొక్క బాధలు చెప్పుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలని కార్మికులంతా ఈ ప్రాంతంలో ఆలోచిస్తూ ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కనుక ఏ కంపెనీలో యాక్సిడెంట్ అయినా, ఏ కంపెనీలో ఏ బాధ ఉన్నా సరే మేము ఉన్నామని మేము అందరం పనిచేస్తా ఉన్నాం. కానీ మీరు ఈ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి. బిహెచ్ఎల్ అని, ఓడిఎఫ్ అని, బీడీఎల్ అని చెప్తా ఉంటే చాలా ఎల్ఐసి చాలా కంపెనీలు ఉన్నాయి. మరి ఈ కంపెనీల గురించి, కార్మికుల సమస్యల గురించి పోరాటం చేసి కష్టపడి కార్మికులకు సేవ చేసే వాళ్ళకు ఓటేస్తే మనకు రాబోయే రోజుల్లో కొట్లాడడానికి, అడగడానికి ఒక అవకాశం ఉంది. ఇది పార్లమెంట్కి సంబంధించినటువంటి సమస్య. మరి ఇక్కడ మన పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీ కి, పటాన్చెరు టౌన్ కు మోడీ గారు వచ్చినారు, ప్రైమ్ మినిస్టర్ గారు పెద్దలు. ఒక్క మాట కార్మికుల సమస్యలు కానీ, కంపెనీల సమస్యల గురించి కానీ ఒక్క పల్లెత్తు మాట ఎత్తైనటువంటి పెద్ద ఆయన మరి ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఈ రోజు ఓటేయడానికి వాళ్ళ నాయకులు అంతా వచ్చి అడుగుతా ఉన్నారు. ఒక కార్మిక నాయకుడు అడుగుతా ఉన్నా, ఒక 20 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే ఈ పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు ఎట్లా? దానికి కారణం ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మోదీ గారే కారణం. ఒకటి. రెండవది, గతంలో 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో అన్ని షిఫ్ట్ వైజ్ గా నడిచేది, కరెంటు లేక. అన్ని జనరేటర్ మిషన్లు షిఫ్ట్ వైజ్, డ్యూటీ పోతే సరిపోక మళ్ళీ ఓటీ చేయాలి, ఓటీ చేస్తే ఇంటికి కట్టాలి, లేదా స్కూల్ పిల్లలకు కట్టాలి. సరిపోలేనటువంటి పరిస్థితులలో కరెంటు ఇబ్బందితోటి కార్మికులు నానా బాధలు పడేది. మరి అదే తెలంగాణ గవర్నమెంట్, మరి కేసీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారు మా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో ప్రతి కార్మికుడు 8 గంటల డ్యూటీ ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే మన తెలంగాణలో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మేము గంట పదక ఎక్కడైనా ఎప్పుడైనా ఏడైనా చెప్పవాలి. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు వచ్చినారు 3 నెలలు 450 రోజులు సమయం జరుగుతాం. ఒక్క రోజులో ఏ కార్మిక నాయకుడి గురించి కానీ, కార్మికుల సమస్యల గురించి కానీ, పారిశ్రామిక ప్రాంతం గురించి కానీ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చెప్పినటువంటి పాపాలు లేదు. ఒకసారి మీరంతా పత్రికా మిత్రులు మీరు అర్థం చేసుకోవాలి. ఈ పారిశ్రామిక ప్రాంతంలో పుట్టినోళ్ళుగా మేము అందరం పెద్దగా మా వయసు అయిపోతా ఉన్నది. అయినా కానీ కార్మికుల సమస్యల మీద, కార్మికులు ఇక్కడ ఈఎస్ అయినా, పిఎఫ్ అయినా ప్రతి మేమే కష్టపడ్డాం. మీరు కావాలంటే తెలుసుకోండి ఎక్కడైనా సరే. కానీ ఈ మిగతా పార్టీ వాళ్ళు ఏ నాయకుడు కష్టపడినటువంటి దాఖలాలు లేవు. మేము తెలియవంతుడు, ఉత్తమైనటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి అనే వ్యక్తిని కేసీఆర్ గారు పంపించినారు. మా ఎమ్మెల్యే గారు మేమందరం బలపరుస్తా ఉన్నాం. ఒక కార్మిక నాయకుడిగా మా వంతు కాకుండా మా కార్మికుల పక్షాన వెంకటరామరెడ్డి గారికి ఓటేసి ఆయన భారీ మేరతో గెలిపించాలని కార్మికులందరూ వేడుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఈ ఏరియాలో ఏ నిర్ణయం అయితే కార్మికులు ఏకపక్షంగా పనిచేస్తారో వారిదే విజయం తథ్యంగా ఉంది. కనుక అన్ని అవగాహనతో ఉన్నటువంటి మేమందరం ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నాం కనుక అతన్ని గెలిపించవలసిన కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.